ఆ ప్రాంతం అంతా కాలి బూడిదైపోయింది. వీళ్ళేమో ఇజ్రాయేలీలతో యుద్ధం చేయడానికి ఆకీష్ అంబట వెళ్తే వాళ్ళు వెళ్ళొచ్చేసరికి వాళ్ళ మీదకి అమాలేకీలు వచ్చారు. ఇక్కడ మనం మొదటి వచనములో చదివితే బాగుంటుంది, కానీ మీరు చదవాల్సిన అవసరం లేదు. మీరు అక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను చెప్తాను, మీరు వినండి, ఇంట్రెస్ట్గా వినండి, చెప్తాను. ఇక్కడ దావీదు ఏమంటే సిక్లగ్ ప్రాంతానికి వచ్చేసరికి అమాలేకీలు ఈ సిక్లగ్ ప్రాంతంలో ఉన్న దావీదు జనులందరినీ చాలా మందిని కొట్టారు, చాలా మందిని చంపారు, చాలా మందిని చెరగా తీసుకుపోయారు. చెరగా దావీదు భార్యలను, దావీదు పిల్లలను, దావీదు వెంట ఉన్న సైనికుల భార్యలను, వాళ్ళ పిల్లలను అందరినీ ఏమండి అక్కడున్న వాళ్ళ సంపదంతా దోచుకుని తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయేసరికి దావీదుతో పాటు వెళ్ళారే సైనికులు, వాళ్ళందరికీ దావీదు మీద కోపం వచ్చింది. ఏమండి దావీదు మీద కోపం వచ్చింది. వాస్తవంగా వీళ్ళందరితో పాటే దావీదు కూడా వెళ్ళాడు. ఏమండి దావీదు కూడా ఇలా జరిగిన సంగతి తెలియదు. కానీ వీళ్ళకి ఎవరి మీద కోపం వచ్చింది? ఇప్పుడు దావీదు మీద కోపం వచ్చింది. దావీదును చంపుదాం రండి అని అందరూ రాళ్ళు రుగారు. ఇతని వల్లే మన భార్యలను మనం పోగొట్టుకున్నాం, ఇతని వల్లే మన పిల్లలను మనం పోగొట్టుకున్నాం, ఇతని వల్లే మనకున్న సంపదంతా పోగొట్టుకున్నాం, ఇతన్ని చంపేద్దాం. అక్కడున్న వాళ్ళందరూ ఏమండి వాళ్ళకున్న దుఃఖాన్ని బట్టి, వాళ్ళకున్న బాధను బట్టి వాళ్ళందరూ దావీదును చంపడానికి ముందుకొచ్చారు. మీకు కూడా చాలాసార్లు ఇలాంటివి ఎదురవుతాయి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఏమండి నీవు ఎక్కడికో వెళ్ళాలనుకున్నావు, వెళ్ళొచ్చేసరికి నీ కుటుంబంలో చిన్న సమస్య వచ్చింది. నువ్వు అక్కడికి వెళ్ళకపోతే ఈ కుటుంబంలో ఈ సమస్య వచ్చేది కాదు. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? అక్కడికి వెళ్ళకుండా ఈ సమస్య వచ్చేది కాదుగా, కష్టం వచ్చేది కాదుగా, ఈ బాధ వచ్చేది కాదుగా, నువ్వెందుకు వెళ్ళావు? నీకు ఎప్పుడైనా ఇలాంటి ఎదురైనయా? ఏమండి ఇలాంటివి చాలాసార్లు మన కుటుంబాల్లో మనకు ఎదురవుతాయి. ఎదురైనప్పుడు అప్పుడు మనం ఏం చేస్తాం? వాదనలు ఆడతాం, తగాదాలు ఆడతాం, అవసరమైతే ఏమండి కొట్టుకుంటాం. ఈ రోజుల్లో చాలా కుటుంబాలు